తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు సిద్ధి వినాయక శరభేశ్వర స్వామి ఉపాసకులు, సిద్ధి వినాయక శరభేశ్వర స్వామి పీఠాధిపతులు, పరమ పూజ్య జగద్గురు మహర్షి గంధోడి జయ శ్రీనివాసన్ గురూజీ మనతో ఉన్నారు. గురువుగారిని మన సనాతన ధర్మం ప్రకారం మనకి ఉన్నటువంటి ప్రతి పండగకి ఒక విశిష్టత ఉంటుంది కదా. చక్కగా మాఘమాసం ఉంది. మరి మాఘమాసానికి సంబంధించి ఒక ప్రత్యేకత, మాఘ పౌర్ణమి ప్రత్యేకత గురువుగారి మాటల్లో తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. నమస్కారం గురుగారు, చాలా సంతోషం. ఫస్ట్ నేను అడగగానే మీరు నాకు మీ వీడియోస్ ఇవ్వడానికి ఒప్పుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అయితే గురువుగారు, మాఘ పౌర్ణిమకి చాలా విశిష్టత ఉంది అన్నారు కదా, అసలు ఏంటి ఆ విశిష్టత? నార్మలీ అందరూ పౌర్ణమి అంటే సూర్యుడు చంద్రుడు 180 డిగ్రీలో ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. ఈ ప్రపంచంలో అమ్మ నాన్న మన ఫ్యామిలీకి ఎంత ఇంపార్టెంటో ప్రపంచానికి తల్లిదండ్రులే సూర్యుడు చంద్రుడు. సో వీళ్ళిద్దరూ ఒకరినొకరు చూసుకునే ఒక రోజే పౌర్ణమి రోజు. 180 డిగ్రీలో అమ్మా నాన్న కలిసి ఉంటారంటే చాలా పెద్ద విషయం. వాళ్ళు ఒకరితో ఒకరితో పాటు చూసుకొని మాట్లాడుతూ ఉంటారంటే ఇంకా గొప్ప విషయం కదా. సో దానివల్ల ఇంకా ఆనందమైన విషయం. సో అదే పండంటి కాపురం అని అంతే. సో దానివల్ల పౌర్ణమికి చాలా విశేషతలు ఉన్నాయి. దాంట్లో వచ్చే ఈ మాఘ మాసం అనేటప్పుడు మాసాలకి చాలా విశేషతలు ఉన్నాయి. సో కామన్గా ఈ రోజులో అందరూ ఒక మంచి రోజులో ఏ పని మొదలు పెడితే బాగుంటుంది అనే ఒక ఆశలో ఉంటారు అందరూ. ఈరోజు చాలా మందికి ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి పట్టి పెద్ద హై ఎండ్ ఫ్యామిలీ దాకా అందరికీ స్థలం కొనాలి, ఒక ఇల్లు కట్టుకోవాలి, వాళ్ళ కెపాసిటీకి తగినట్లు ఒక ఇల్లు కట్టుకోవాలి అని ఉంటారు. ఆ స్థలం గురించి చాలా మంది స్థలం కొని ఉంటారు, ఇల్లు కట్టేదని కాదు. ఫౌండేషన్ కూడా వేసి ఉంటారు, ఇల్లు కట్టేదని కాదు. ఇంకా ఎంతో మందికి అగ్రికల్చర్ ల్యాండ్లు తీసుకోవాలి, ల్యాండ్ పొలాలు చేయాలి, ఇలా ఏమేమో ఉంటాయి. అవన్నీ ల్యాండ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎవరెవరికి ఉందో వాళ్ళందరికీ ఈరోజు ఒక చిన్న పరిహారం చేసుకుంటే చాలు, చాలా ఆ స్థలం గురించి ఏదేది ఇబ్బందులు ఉన్నాయో, సమస్యలు ఉన్నాయో దానికంతా ఒక మంచి పరిష్కారం దొరుకుతుంది. నిజంగా అంటే ఈ సొంతింటి కళ చాలా మంది కోరిక, అందరికీ కోరిక. అది అపార్ట్మెంట్ ఇల్లు దొరికితేనే చాలు అనుకుంటారు. వాళ్ళ స్థలమే కొనుక్కొని దాంట్లో ఇల్లు కట్టినారంటే వాళ్ళకి అది ఇంకా పెద్దది. ఎందుకంటే ఈ అపార్ట్మెంట్ ఇల్లు ఏమవుతుందంటే ఇల్లు ఉంది అని అనిపిస్తుంది, సొంతం అనేది పూర్తిగా ఉండదు అనే మరి ఉంటారు కదా. వాళ్ళందరికీ కూడాను ఇది మంచి హెల్ప్ అయ్యే ఒక పరిష్కారం. కామన్ అందరూ తిరుపతికి వెళ్తుంటారు, వెంకటేశ్వర స్వామి దర్శనం చేస్తూ ఉంటారు. ఆంధ్రప్రదేశ్ జనాలకు ఒక మంచి, అది ఏదో జన్మ సుకృతం, ఆయన వచ్చి ఆంధ్రప్రదేశ్లో నిలుచుకున్నారు. సో అదంతా డివైడ్ అయ్యేటప్పుడు ఆంధ్రప్రదేశ్లో దక్కింది అది. సో కలియుగ ప్రత్యక్ష దైవం ఆయన అందరూ దర్శనం చేస్తుంటారు. అయితే ఆయనకి స్థలం ఇచ్చి మీరు ఇక్కడ నిల్చుకోండి మీకు బాగవుతుంది అని చెప్పిన ఆయన్ని మర్చిపోయినారు అందరూ. అంతే, అందరూ వెళ్ళేవాళ్ళే. ఫస్ట్ యాక్చువల్లీ 7 కొండలు నడవలేము అనేసి నడిరే ఏ జాములో స్వామి నిన్ను చేర దిగి వచ్చులు అని చెప్పి నిన్ను చూసేకొస్తారు కదా. మేము అక్కడ నడవలేమని పద్మావతి అమ్మగారిని చూసేవాళ్ళు ఫస్ట్. ఎందుకంటే కొండకి రోడ్ లేదు కదా అప్పుడు, ఎక్కలేక చెప్పేవారు. ఇప్పుడు రోడ్లు వేసేసారు కదా, పద్మావతి అమ్మనే వదిలేసినారంటే ఇంకా వెంకటేశ్వర స్వామికి స్థలం ఇచ్చిన వాళ్ళు వదిలితే ఉంటారా, వాళ్ళని మరిసిపోయిస్తున్నారు. సో వెంకటేశ్వర స్వామికి స్థలం ఇచ్చినవారు వరాహస్వామి. దానివల్ల వెంకటేశ్వర స్వామి కూడా పూర్ణ అనుగ్రహం ఎప్పుడు చేస్తారంటే వరాహస్వామిని దర్శనం చేసుకొని తర్వాత వచ్చి నన్ను దర్శనం చేస్తే వాళ్ళకి ఏమేమి ఆశలు ఉంటాయో దాన్నంతా నేను నెరవేరుస్తానని ఒక మాట ఇచ్చాడనమాట. దానివల్ల ఈరోజు స్థలాల్లో ఎవరెవరికి ప్రాబ్లం ఉందో ఈ వరాహస్వామిది ఫోటో, వరాహస్వామి తిరుపతిలో ఆ కోనేరు పక్కలనే ఉంది. ఆ వరాహస్వామి ఫోటోని మార్నింగ్ 5, 6, 7 AM లోపు, లేదంటే 11, 12, 13 గంటలు అని చెప్తాం మధ్యాహ్నం, సాయంత్రం 5, 6, 7 గంటల లోపు దీన్ని ఒక ఫ్రేమ్ చేసి ఇంట్లో పెట్టి వెంకటేశ్వర స్వామికే స్థలం ఇచ్చి వాళ్ళని ఇంత గొప్పగా కలియుగ ప్రత్యక్ష దైవం చేసి నా భూతో నా భవిష్యత్తి, తిరుమల తిరుపతి సంస్థానం నా భూతో నా భవిష్యత్తి అలా చేశారు కదా, మాకు ఒక చిన్న స్థలం ఇవ్వండి అని ఒక వేడుకలు పెడితే 100% ఆయన అదే అనుగ్రహం చేస్తాడనే దానివల్ల తిరుమల తిరుపతిలో ఉండే వరాహస్వామి ఫోటోని తీసుకొచ్చి ఇంట్లో ఆ రోజు ప్రతిష్టాపన చేసి వీళ్ళు పూజ చేసేదానికి మొదలు పెడితే ఎవరే కానీ ఏ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిని, ఏ నక్షత్రాల్లో పుట్టిని, ఏ రాశిలో పుట్టిని, వాళ్ళకి స్థలం గురించి వచ్చే ఏ సమస్యలు ఉన్నానో ఆ సమస్యలంతా సరిపోతుంది, బాగుంటారు. అంటే స్థలం ఉండి ఇల్లు కట్టుకోలేని వాళ్ళు కూడా చేతి ఇంకా ఏది లేదు, ఊరికేదో డబ్బులు 1 లక్ష 2 లక్షలు చేర్చి పెట్టాము
మేము సైట్ తీసుకుంటామా లేదే అనేవాళ్ళు కూడాను ఈ పని చేస్తే అబ్బా. తర్వాత ఇంకొక వాళ్ళకి ఒక మొక్కుబడి పెట్టొచ్చు. నేను ఇంక మీదట ఏదైనా వస్తే తిరుపతికి బుధవారం రోజే వచ్చి దర్శనం. బుధవారం అంటే బుధుడు అంటే భూమికి ఉండే గ్రహము, బుధ గ్రహం, మర్క్యూరీ అని ఇంగ్లీష్లో చెప్తారు. సో మన సాంస్క్రిట్లో బుధుడు అని చెప్తాం. బుధుడే భూమికి కారకత్వం వహించేవాడు. సో దానివల్ల బుధవారమే వచ్చి దర్శనం చేస్తాను. అది నేను వరాహస్వామిని దర్శనం చేసి వచ్చే తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేస్తానని. బుధగ్రహానికి ఇంకొక కారకత్వం ఏమంటే నారాయణుడి కారకత్వం బుధగ్రహమే. సో అక్కడ లక్ష్మీనారాయణ యోగము వాళ్ళకి కలుగుతుంది. దానివల్ల బుధవారం దర్శనం చేస్తానని మొక్కుబడి పెట్టుకొని ఏమైనా చేశారంటే ఒక తిరుపతి వెంకటేశ్వరం దర్శనం చేసేటప్పుడు ఏమో ఒక సంవత్సరానికి 1 రోజు 2 రోజులు దర్శనం చేసే వాళ్ళు కూడాను బుధవారమే దర్శనం చేస్తే వాళ్ళకి మంచిది. అయితే ఈ కోరిక ఎప్పుడు తీర్చుకోవాలి గురుగారు? అయిపోయిన తర్వాత తీర్చుకోవాలా, ముందే తీర్చుకోవాలా? అయిపోయిన తర్వాత తీర్చుకునేది మంచిది. మంచిది. అది చెప్తాం. అప్పుడు తానే వాళ్ళు కూడా కమిట్ అవుతారు. అదే భగవంతుడు కమిట్ అవుతాడు. ఓ ఇన్ని బుధవారాలు వస్తాడని. ఓకే. సో అది 5 వచ్చే బుధవారాలు వాళ్ళు చెప్పుకోవచ్చు. 5 బుధవారాలు వచ్చి దర్శనం చేస్తాను. అయితే గురువుగారు ఎన్ని రోజుల్లో తీరుతుంది ఇలా మొక్కుకుంటే? నార్మలీ అన్ని దానికి మన శాస్త్రాల్లో చెప్పిండేది 12 రోజులని చెప్తారు. 12 రోజులు ఎందుకు చెప్తారంటే 12 రాశులు ఉన్నాయి కాబట్టి. 12 రాశులు ఉన్నాయి కాబట్టి 12 రోజుల్లో జరుగుతుంది అంటారు. అది చాలా శీఘ్రమైన విషయం. అసలు ఎంతటి పనైనా 12 రోజులు ఎంత చాలా షార్ట్ టైం. తర్వాత 27 దినాల్లో జరుగుతుంది అంటారు. 27 దినాలు అనేది వచ్చి 27 నక్షత్రాలు. 27 నక్షత్రాలు. తర్వాత ఇంకో కొన్ని రోజులు పోయిందంటే ఒక మండలం అని చెప్తారు. ఒక మండలం అంటే 48 రోజులు. ఒక మండల పూజ అని చెప్తారు 48 రోజులు. ఇంకా కొద్ది పెద్ద పీరియడ్ అంటే 108 రోజులు అని చెప్తారు. దానికి మంత్రాలన్నీ మీరు చూడండి. 108 టైమ్స్ జపం చేయండి, 108 టైమ్స్ జపం చేయండి అంటారు. 108 అనేది వచ్చి 27 నక్షత్రాల్లో ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాలు అంటే 108 పాదాలు. సో మీకు 12 డేస్ అనేది రాశి, 27 డేస్ అనేది నక్షత్రాలు, 48 డేస్ అనేది మండలము, 108 నుంచి పాదాలు. సో షార్ట్ పీరియడ్ 12 డేస్, మాక్సిమం వచ్చి 108 డేస్ లోపు మంచి రిజల్ట్. అంటే వాళ్ళ కోరిక ఎంత బలంగా ఉంటుందో దాన్ని బట్టి రిజల్ట్ ఏదైనా ఒక మంచి రిజల్ట్స్ ఇస్తాడు భగవంతుడు. గురుగారు అయితే దీంతో పాటు ఏదైనా మంత్ర జపం ఉండాలంటారా? సో దీనికి ఒక మంచి మంత్రం ఉంది. ఓం నమో భగవతే వరాహ రూపాయ భూర్భువస్వః పతయే భూపతీతం మీ దేహి గదాపయే స్వాహ. ఓం నమో భగవతే వరాహ రూపాయ భూర్భువస్వః పతయే భూపతీతం మీ దేహి గదాపయే స్వాహ. చాలా మంచి మంత్రం. 2-3 సెంటెన్స్. సో ఒక 2-3 సార్లు సూచి చదవచ్చు. తర్వాత జపం అయిపోతే మనపటం చేసుకుని చదవచ్చు. 108 రోజులు మనం టైం ఇచ్చాం కదా, అంతలోపు అంతా కదా ఒక 108 డేస్ లోపు వాళ్ళకి మంచి రిజల్ట్స్ దొరుకుతాయి. రోజు ఎన్నిసార్లు చదవాలి? సో మినిమం అంటే ఏదైనా నేను చెప్పాను కదా 12 టైమ్స్, 12 టైమ్స్ చదవాలి, 27 టైమ్స్, 48. అదర్వైజ్ ఫైనల్ అంటే 108. 108 ఇచ్చి అల్టిమేట్ నంబర్ అది. సో ఇది మంత్రాలకి ఏ డేట్ ఆఫ్ బర్త్ అన్నా ఉండి ఏదే కానీ వాళ్ళకి ఇది మంచిది కావాలి. ఏ సమయంలో చదివితే మంచిది అంటారు? నార్మల్లీ మంచి సమయాల్లో మీరు చూడండి మార్నింగ్ 5 to 7 AM, 5, 6, 7 AM అంట. తర్వాత 11 గంటలు, 12 గంటలు, 13 గంటలు అనే చెప్పాలి. మనం అందరూ 1 గంట అని చెప్తాం. అది కాదు. ఎందుకంటే 24 అవర్స్ అన్నప్పుడు 24 నంబర్స్ తోనే రావాలి. 11, 12, 13 అవర్స్. దాంతోపాటు సాయంత్రం అని మీరు తీసుకున్నారంటే 17 అవర్స్, 18 అవర్స్, 19 అవర్స్. 17 అవర్స్ అంటే సాయంత్రం 5 గంటలు, 18 అవర్స్ అంటే సాయంత్రం 6 గంటలు, 19 అవర్స్ అంటే సాయంత్రం 7 గంటలు. దాన్నే గోధూళి అంటాం. సో ఆవులంతా మనం పశువులు సాకినంతా ఇంటికి వచ్చే సమయం అనేసి చాలా పవర్ఫుల్ అయిన సమయం. పొద్దున్న, మధ్యాహ్నం, సాయంత్రం ఈ టైంలో చేసేది. అది నెయ్యి దీపంతో, దేశీ గీ అని చెప్తారు కదా, దాంతో దీపం ముట్టించి వీళ్ళు ఏమైనా ప్రార్థన సంకల్పం చేస్తే 200% ఇది వాళ్ళకి. ఉదయము సాయంత్రము చేయాలి. మధ్యాహ్నం చెప్పినాను కదా 11, 12, 13 అవర్స్. 3 సమయాల్లో కూడా. దానికోసం మీరు గుడులు చూడండి 5 o'clock ఓపెన్ చేస్తారు. అదే మాదిరిగా మధ్యాహ్నం కరెక్ట్ గా 1 గంటకి క్లోజ్ చేసేస్తారు. తర్వాత తిరిగి గుడి ఓపెన్ అయ్యేదే సాయంత్రం 5 గంటలకి. ఒక్క రోజు 3 సార్లు ఆ ఒక్క రోజు చేసి దాని తర్వాత వీళ్ళు మార్నింగ్, ఈవినింగ్ చేసుకుని ఎప్పుడు కుదిరితే అప్పుడు చేసుకుంటుంటాం. నిజంగా చాలా మంది సొంతింటి కళ సాకారాన్ని చేసే మంచి అద్భుతమైన విషయాలు తెలియజేశారు గురుగారు. చాలా సంతోషం. థ్యాంక్ యూ సో మచ్ గురుజీ. నమస్కారం. నమస్కారం. చూసారు కదండి, మాఘ పౌర్ణమి చాలా అద్భుతమైన రోజు. అంటే అక్కడ సంఖ్యాశాస్త్రం ప్రకారం కూడా ఎంతో అద్భుతమైన రోజు. అదేవిధంగా అసలు మాఘ పౌర్ణమికి చాలా మందికి ఉన్నటువంటి సొంతింటి కళను సాకారం చేసుకోవాలంటే మరి ఏం చేయాలి, ఎలాంటి రెమెడీస్ చేయడం వల్ల మీ జీవితంలో మీరు అనుకున్నటువంటి కళ సాకారం అవుతుంది అనేది గురువుగారు ఎంతో చక్కగా వివరించారు కదా. మరో చక్కటి కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. మరి అదేవిధంగా
జాతకానికి సంబంధించి కానీ వాస్తుకి సంబంధించి కానీ గురువు గారు నిర్వహించే ప్రత్యేకమైన కార్యక్రమాలు లేదంటే పూజలు లేదంటే స్పెషల్గా గురువు గారు ప్రతి ఒక్కళ్ళకి నాలెడ్జ్ అందించాలనే ఒక ఉద్దేశంతో స్పెషల్ క్లాసెస్ ప్రతి ఒక్కళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కళ్ళకి ఆయన దగ్గర ఉన్న నాలెడ్జ్ని షేర్ చేసే క్లాసెస్ ఎప్పటికప్పుడు కండక్ట్ చేస్తూ ఉంటారు. మరి అలాంటి క్లాసెస్లో మీరు కూడా అటెండ్ అవ్వాలి, గురువుగారి అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాంటాక్ట్ అవ్వండి. నమస్కారం. 19/2/2023 నుంచి గురువు గారు తెలుగులో నిర్వహిస్తోన్న సంఖ్య వాస్తు జ్యోతిర్విజ్ఞాన తరగతులకి మీరు కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం, క్రింద డిస్ప్లేలో ఉన్నటువంటి నెంబర్స్కి ఇప్పుడే కాంటాక్ట్ అవ్వండి. లిమిటెడ్ సీట్స్ మాత్రమే.